నిన్న పవన్ కళ్యాణ్ గారు హిందీ భాష గురించి తమిళనాడు ప్రభుత్వాన్ని కొంచెం గట్టిగానే ప్రశ్నించాడు. భలే మాట్లాడాడు. మూడు భాషలు ఎందుకు ఉండకూడదు, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది మంచిది, ఏం హిందీ నేర్చుకోలేరా అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. స్టాలిన్ గారికి అదేవిధంగా తమిళనాడు ప్రభుత్వానికి గట్టి వార్నింగ్ కూడా ఇచ్చాడు. బాగా ఇచ్చాడు, మామూలు కాదు. ఇంకా తర్వాత సనాతన ధర్మం అనేసి నా సామాన్యంగా ఇంకేదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. ఒకటి కూడా కాదులే, అసలు విజృంభించాడు, మామూలు కూడా కాదు. ఎప్పుడైతే ఈయన హిందీ భాష గురించి తమిళనాడు ప్రభుత్వాన్ని తమిళనాడు ప్రజలను ఉద్దేశించి పిఠాపురంలో మాట్లాడాడో, తమిళ తంబీలు, తమిళనాడుకు సంబంధించినటువంటి పొలిటికల్ లీడర్సు, కామన్ పీపుల్స్ అందరూ కూడా ట్విట్టర్ వేదికగా, సోషల్ మీడియా వేదికగా బీభత్సంగా ఏకి పారేస్తున్నారు. తర్వాత నేను ఒక ఇంగ్లీష్ ఛానల్ ఒకటి చూసా. దాంట్లో కూడా పవన్ కళ్యాణ్ గురించి ఆ ఛానల్ వాళ్ళు ఏదో మాట్లాడుతుంటే కింద కామెంట్స్ మొత్తం కూడా అసలు తమిళ మాత్రం అట్టే ఇరగదీసేశారులే. అంటే వాళ్ళ యూనిటీ వండర్ఫుల్, చెప్పుకోదగ్గ విషయం. వాళ్ళు కూడా చెప్తున్నారు, మాకు ఇంగ్లీషు అండ్ తమిళ్ రెండు చాలు, మాకు ప్రపంచం మేము ఎక్కడైనా బతికేయగలం, హిందీని మా మీద బలవంతంగా రుద్దకండి అని చెప్పేసి మాట్లాడారు. దాని తప్పే ఉంది. ఎందుకంటే ప్రపంచంతో పోటీ పడాలంటే ఇంగ్లీష్ అవసరం, స్టేట్తో పోటీ చేయాలంటే తమిళ్ కావాలా, రెండు భాషలు బాస్, ఇంకేం కావాలి దీనికి మించి, అంతే కదా. అదేవిధంగా తమిళనాడుకు సంబంధించిన పొలిటికల్ లీడర్స్ స్టాలిన్ గారు, అదేవిధంగా విజయ్ దళపతి ఫ్యాన్స్ కానీ ఆయన కానీ, అదేవిధంగా డిఎంకే పార్టీకి సంబంధించినటువంటి పొలిటికల్ లీడర్స్, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా గట్టిగా తగులుకున్నారు. గతంలో మాట్లాడిన మాటలు, ఇప్పుడు మాట్లాడిన మాటలు అన్నింటిని కూడా కంపేర్ చేసుకుని, గతంలో పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో కలవకముందు ఎలా ఉండేవాడు, బీజేపీతో కలిసిన తర్వాత ఇప్పుడు సనాతన ధర్మం అంటున్నాడు, అది అంటాడు, ఇది అంటాడు అని చెప్పేసి గట్టిగా ఏకీపరేహాలే. ఈ మధ్యలో మళ్ళీ ప్రకాష్ రాజ్ ఆయన అది ఏందో ఆడినాడు. ఆయన బీజేపీలో చేరకముందు జనసేన, బీజేపీలో చేరిన తర్వాత భజన సేన అని చెప్పేసి ఒక ట్వీట్ చేశాడు. బీభత్సంగా ఆడేసుకున్న తర్వాత గట్టిగా బ్యాటింగ్ అయ్యే లోపు చిన్న కవర్ డ్రైవ్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన ట్వీట్ కూడా చేశాడు. ఏమంటే, నేను ఎప్పుడూ హిందీని వ్యతిరేకించలేదు, హిందీని తప్పనిసరి చేయడాన్ని మాత్రమే వ్యతిరేకించాను. ఎన్ఈపి 2020 ప్రకారం విద్యార్థులు 3 భాషలు నేర్చుకునే వెసులుబాటు ఉంది. విదేశీ భాషతో పాటు ఏవైనా 2 భారతీయ భాషలు నేర్చుకునే వెసులుబాటు ఉంది. హిందీనే అధ్యయనం చేయకూడదనుకుంటే ప్రాంతీయ భాషలో చదవచ్చు అని చెప్పేసి చిన్న కవర్ డ్రైవ్ ఇచ్చాడు. మొన్నేమో హిందీ లేకపోతే ఎట్ట బతికేది, హిందీ 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 అని మాట్లాడాడు. ఇప్పుడేమో హిందీ భాష అంత ఇంపార్టెన్స్ కాదు, ఏమైనా 2 భాషలు నేర్చుకొని 3వ భాష విదేశీ భాషను ఏదైనా సరే నేర్చుకుంటే బాగుంటుందని చెప్పేసి మాట్లాడుతున్నాడు. హిందీనే అధ్యయనం చేయకూడదనుకుంటే ప్రాంతీయ భాషలో చదవచ్చు. ఎన్ని కవర్ డ్రైవ్లు. అయ్యో నా సామిరంగా, ఏం మాట్లాడతాం. ఇంకా మాయావతి గారితో కలిసినప్పుడు ఒక విధంగా మాట్లాడతాడు, సిపిఐ వాళ్ళతో కలిసినప్పుడు ఒక మాట మాట్లాడతాడు, ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఒక మాట మాట్లాడతాడు, ఇప్పుడు బీజేపీతో కలిసినప్పుడు ఇంకొక మాట మాట్లాడతాడు. ఒక్కో రోజు ఒక్కొక్క స్టాండ్. ఆయన పొలిటికల్ లీడరా? ఇంకా ఆయనకి భజన చేసేవాళ్ళు ఇంకా ఉన్నారు, ఇంకా భజన చేస్తూనే ఉన్నారు. ఆయన తానా అంటే తందానా అనడానికి ఇంకా పిల్లకాయలు ఉన్నారు, ఎందుకంటే ఆయన అభిమానించేవాళ్ళు. అరే మన లీడర్ ఏం మాట్లాడుతున్నాడు, ఆయన అసలు కాన్స్టెంట్గా ఉన్నాడా, ఏ రోజుకి ఆ రోజు ఆయనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఎక్కడైనా అనుకోలే. టైం బాగలేక నెక్స్ట్ కేంద్రంలో బీజేపీ రాకపోతే కాంగ్రెస్ పార్టీ వచ్చిందనుకో, అంటే కూటమినో ఇలాంటి కాంగ్రెస్ పార్టీ వచ్చిందనుకో, అప్పుడు పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ప్లేట్ పిటాయిస్తాడేమో. ఇప్పుడు కేంద్రంలో బీజేపీని చూసి రెచ్చిపోతున్నాడు పవన్ కళ్యాణ్. అక్కడ వాళ్ళు ఓడిపోతే అప్పుడు పరిస్థితి ఏమిటి, పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి? మళ్ళీ ప్లేట్ పిటాయిచ్చేస్తారా? ఏమని అంటే ఇంక మనం ఏం చెప్తాంలే. ఇంకా సనాతన ధర్మ పరిరక్షకుడు పాపం తెలుగు తమ్మిలు గట్టిగా వేసుకునే లోపు కవర్ డ్రైవ్ ఇవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆల్రెడీ మొత్తం అయిపోయింది, జరగాల్సినంతా కూడా జరిగిపోయింది. ఇంకెన్ని కవర్ డ్రైవ్లు ఇచ్చినా కానీ వేస్ట్.